ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం యుద్ధకాండంలో ఉన్నాము. మొన్నటిసారి రావణ వధ జరిగింది. రావణుని యొక్క శరీరం యుద్ధరంగంలో పడి ఉంది. విభీషణుడు ఎంతైనా అన్నగారు కదా, రక్త సంబంధం, అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు అన్నమాట. నీవు పరాక్రమవంతుల్లో శ్రేష్ఠుడవు, శాస్త్రజ్ఞానం విశేషంగా నీకు ఉంది, ఎన్నో భోగాలను అనుభవించి ఉన్నావు. ఇప్పుడు అటువంటి వాడు ఈరోజు ఇక్కడ జీవం లేకుండా పడి ఉన్నావు అని చెప్పి అతను బాధపడుతున్నాడు రకరకాలుగా. అలాగే ఎంతో రాజనీతిజ్ఞుల్లో నువ్వు చాలా శ్రేష్ఠుడివి, అన్నీ ఉన్నాయి. అలాగే అసలు ఈ భూమండలంలో దేహబలం అంతా కూడా నీలోనే కేంద్రీకృతమై ఉంది. అసలు నీ అంతటి వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని అనిపించుకున్నావు. అటువంటిది చిన్న బలహీనత వల్ల నువ్వు ఈరోజు ఇలాగా ప్రాణాలను కోల్పోయావు అని చెప్పి రకరకాలుగా విభీషణుడు దుఃఖిస్తున్నాడు. అప్పుడు రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి, విభీషణ నువ్వు దుఃఖించొద్దు, రావణాసురుడు పిరికివానిలాగా చనిపోలేదు కదా, అతడు అత్యంత పరాక్రమంతో యుద్ధం చేసి ఎంతో ఉత్సాహంతో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. క్షత్రియ ధర్మాన్ని స్వీకరించి యుద్ధభూమిలో ఎవరైతే మరణిస్తారో వారు వీర స్వర్గాన్ని పొందుతారు. అలా యుద్ధంలో మరణించిన వారి గురించి మనం దుఃఖపడకూడదు. అలాగే యుద్ధాల్లో ఈ విజయం అన్నది ఎవరో ఒకరి పక్షంలో జరుగుతూ ఉంటుంది, ఒకరికే రావాలని ఏం లేదు కదా. కాబట్టి ఈ యుద్ధంలో మరణించిన శూరుని గురించి దుఃఖించకూడదు. అది క్షత్రియ సంప్రదాయం, అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము, పూర్వులంతా కూడా అంగీకరించారు. అందువల్ల తరువాత ఏ కార్యక్రమం జరగాలి అన్నది నువ్వు బాగా ఆలోచించు, ఈ బాధనంతా వదిలేయంటే అప్పుడు మళ్ళీ విభీషణుడు అంటున్నాడు అనమాట, ఈ నా అన్న ఎంతమందితో, దేవతలతో, దేవేంద్రుడితో, అందరితో కూడా పోరాడాడు, అట్లాంటిది ఈరోజు ఇలాగా హతుడయ్యి మరణం పొందాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ రాముడు ఏమంటాడంటే, ఇంకా బాధపడద్దు, నాకు కూడా రావణుడితో ఉన్నటువంటి వైరం తొలగిపోయింది. ఎప్పుడైతే మరణించాడో ఇప్పుడు నీకెంతో నాకు కూడా సోదరుడి కింద లెక్క రావణుడు అని చెప్పి రాముడు అంటున్నాడు అనమాట. ఈ లోపల ఆయన యొక్క మరణ సమాచారం అంతా కూడా లంకలో తెలిసి ఈ భార్యలు ఎంతమంది ఉన్నారు కదా, చాలామంది భార్యలు వాళ్ళందరూ కూడా రణరంగానికి వచ్చేసారనమాట. వచ్చి వాళ్ళందరూ ఇంకా పడి ఏడుస్తున్నారు. ఒకళ్ళు కాలు పట్టుకున్నారట, ఒకళ్ళు మెడ పట్టుకున్నారట, ఒక తల పట్టుకున్నారు, వక్షస్థలం పైన ఒకళ్ళు చేతులు, ఒకళ్ళు మొత్తం అందరూ పడి ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు అనమాట, నువ్వంటే అందరికీ ఎంత భయం, కుబేరుణ్ణి జయించావు, పుష్పక విమానాన్ని తీసుకొచ్చావు, దేవతల్ని గంధర్వుల్ని అందరినీ కూడా గడగడలు ఆడించేశావు, అట్లాంటిది ఇలాగేంటి నువ్వు నిర్జీవంగా పడి ఉన్నావు ఈరోజు, ఎందుకు నీకు ఈ దురవస్థ కలిగింది, కేవలం ఆ సీతను అపహరించి తీసుకొని వచ్చావు, దాంతో నీకే కాదు మొత్తం అందరికీ రాక్షస జాతికే వినాశనం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే అంతా కూడా నీ తప్పు కూడా కాదు, ఎందుకంటే మన యొక్క ఈ ప్రారంధం ఏదైతే ఉందో, ఏది జరగాలోది విధి జరిగి తీరుతుంది, అందువల్ల నీది కూడా పూర్తిగా తప్పు కాదు, ఇదంతా జరగాల్సిందే, ఇదంతా జరిగిందని వారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు పట్టమహిషి అన్నటువంటి మండోదరి వచ్చింది. మండోదరి వచ్చి ఇంకా ఆవిడ ఎలా విలపిస్తోందంటే ఇంకా చెప్పలేము. ఇంకా ఆవిడ బాగా ఏడుస్తుంది. సామాన్య మానవుడి చేతులు నువ్వు ఎలా చనిపోయావో నాకు అర్థం కావట్లేదు, అసలు నీకు ముల్లోకాలే లెక్కలేదు కదా, అటువంటిది ఎలాగ సామాన్య మానవుడు నేను సంహరించాడు అని చెప్పి అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, నాకేమనిపిస్తుందంటే ఇతను మానవుడు కాదు, ఎందుకంటే ఏ మానవుడు కూడా మామూలు వాడైతే ఎవరు కూడా నిన్ను సంహరించలేరు, ఈ రాముడు అనే మాయవేషంలోనే వీళ్ళందరూ వచ్చి ఉంటారు, వచ్చి ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చాడని నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి ఆవిడ అంటుంది. అలాగే మరొక ఇక్కడ విషయం ఏంటంటే, నీవు నిజంగా
ఈ బాణాలతో, రామ బాణాలతో నీవు చనిపోలేదు, నీవు సీతాదేవి యొక్క తపోబలం చేత నువ్వు చనిపోయావని ఒక మాట అంటుందన్నమాట. అక్కడ ఏం చెప్తుందంటే సీతాదేవి యొక్క మహాత్మ్యం గురించి ఇక్కడ మండోదరి అరుంధత్యా విశిష్టాం తాం రోహిణ్యాశ్చాపి దుర్మతే సీతాం దర్శయతామాన్యాం త్వయా హ్యసదృశం కృతం వసుధాయాశ్చ వసుధాం శ్రియశ్రీం భర్తృవత్సలాం సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం. ఈ విధంగా ఈ సీతాదేవి ఎటువంటిదంటే భూదేవి కంటే కూడా చాలా క్షమాగుణంలో చాలా గొప్పది. అలాగే లక్ష్మీదేవిలాగా ఈమె సర్వ సంపదలకు కూడా పెన్నిది, సర్వాంగ సుందరి, అలాగే పతివ్రత. పాపం ఆవిడ నిర్జన అరణ్యంలో దీనురాలై ఒంటలిగా ఉంటే అటువంటి ఆమె నువ్వు మోసగుంచి ఈరోజు నువ్వు తీసుకుని వచ్చావు. నిజంగా చూస్తే కనుక నీకు ఆవిడ యొక్క ఆ తపోబలం పాతివ్రత్యమే ఈరోజు నిన్ను సంహరించింది అని నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి ఆవిడ బాధపడుతుంది. అలాగే నేను నీతో పాటు ఎన్ని సుఖాలను అనుభవించాను, పుష్పక విమానాల్లో నేను తిరుగుతూ ఉన్నాను, కైలాసానికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఇన్ని రకాలు ఈరోజు నాకు ఇంకన్నీ ఆ భోగాలన్నిటికీ కూడా నాకు ఈరోజు చివరి రోజు వచ్చేసింది. ఇటుపక్క సీత మాత్రం ఇప్పుడు రాముడితో చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్తోంది. చాలా పెద్ద చాప్టర్ ఇది. రకరకాలుగా అంటే పూర్వం జరిగినటువంటి అన్నిటినీ ఆవిడ చెప్తూ విలపిస్తూ ఉందన్నమాట. అప్పుడు రాముడు ఏమంటాడంటే ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా, రావణుని యొక్క పత్నులందరినీ కూడా నువ్వు లంకా నగరాన్ని తీసుకొని వెళ్ళి విభీషణ్తో చెప్తున్నాడు అనమాట, నువ్వు ఇంకా దహన సంస్కారాలకు ఏర్పాటు చెయ్యి అంటే విభీషణుడు అంటున్నాడు, ఇతనికి ఎంత నాకు అన్నగారైనప్పటికీ ఇతను చేసినటువంటి పనులకి నాకు సంస్కారాలు, దహన సంస్కారాలు నాకు చేయాలని అనిపించటం లేదు అని అంటే అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే అట్లా అనకూడదు, నీ ధర్మం అది, ఒక సోదరునిగా నువ్వు తప్పకుండా ఆచరించాలి అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా చితిని ఏర్పాటు చేస్తారు. ఈయనేమో స్నానమది చేసి ఈ తడి బట్టలతో వచ్చి ఈ తిలోదకాలు అవన్నీ అంటారు కదా, శాస్త్రోక్తంగా తర్పణాలు అవన్నీ కూడా ఇస్తాడనమాట. తరువాత ఇంకా లక్ష్మణుని వైపు రాముడు చూస్తూ అంటాడనమాట, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా విభీషణుడు మనకు ఎంతో సహాయం చేశాడు యుద్ధం చేయడంలో, అతని యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలంటే అతన్ని రాజ్యానికి లంకకు పట్టాభిషేకం చేయాలి. ఈయన వెళ్ళడు, రామచంద్రప్రభు వెళ్ళకుండా తమ్ముడిని ఆదేశిస్తాడనమాట, నీవే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ పట్టాభిషేకానికంతా ఏర్పాటు చెయ్యి అని చెప్తాడు. ఇప్పుడు ఈ పైనుంచి అంతా కూడా రామరావణ యుద్ధాన్ని చూస్తున్నారు. రాముని యొక్క విజయోత్సాహాన్ని అంతా చూసి ఈ పైనుంచి దేవతలు గంధర్వులు వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారట. అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఇంద్రుని రథం వచ్చింది కదా, ఆ రథం తర్వాత మాతలి అయినటువంటి ఇంద్రుడి సారథి వచ్చారు కదా, ఆ సారథిని బాగా సత్కరించి పంపిస్తాడనమాట. పంపించి అప్పుడు లక్ష్మణ్తో చెప్తున్నాడు, ఈ విభీషణుడు మనకు మిత్రుడు, నాకు పరమ భక్తుడు, మనకు యుద్ధంలో ఎంతో ఉపకారం చేశాడు, మనం అతనికి వాగ్దానం చేసినట్లుగా అతన్ని రాజ్యాభిషిక్తుని చేయాలి, కాబట్టి నీవు లంకాపట్నానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అంతా కూడా చేసి రావాలి అంటే అప్పుడు వెంటనే లక్ష్మణుడు విభీషణ్ణి వెంట పెట్టుకుని లంకాపట్టణానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ మొత్తం ఆ సముద్ర జలాలను తీసుకొచ్చి రాజ్యాభిషేకానికి అవసరమైనటువంటి అన్ని తతంగాల్ని ఈయన చేస్తాడనమాట. చేసి వచ్చి తర్వాత ఈ పట్టాభిషేకం అవ్వగానే విభీషణుడు రాముడి దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చి తనకు వచ్చినటువంటి అన్ని కానుకలు మంగళ ద్రవ్యాలు అవన్నీ కూడా రామలక్ష్మణులకు భక్తితో సమర్పించుకుంటాడు. అప్పుడు పక్కనే హనుమంతుడు చేతులు కట్టుకొని నుంచొని ఉన్నారు. ఈయన చెప్తున్నారు, విభీషణుని చూపిస్తూ, ఈ లంకాధిపతి అయినటువంటి విభీషణుడు యొక్క అనుమతి పొంది నువ్వు లంకాపట్నానికి వెళ్ళు. ఇప్పుడు మన రాజు అతనే కదా లంకకు, అందువల్ల అక్కడికి వెళ్ళి అక్కడ అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవిని కలుసుకో, ఆమెకు నా విజయాన్ని గురించి చెప్పు, నేను నా తమ్ముడు లక్ష్మణుడు కులాసాగా ఉన్నామని చెప్పి ఆమెకు సంతోషాన్ని కలిగించు, తర్వాత నేను రావణ సంహారాన్ని నేను చేశాను అని చెప్పి మైథిలి ఏముందో ఎటువంటి సంతోషాన్ని వ్యక్తపరిచిందో ఆ విషయాన్ని నాకు వచ్చి చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఆ సీతాదేవి దగ్గరికి ఈయన హనుమంతుడు బయలుదేరుతాడనమాట. బయలుదేరి అక్కడ అందరూ కూడా కూర్చొని ఉంటారు, రాక్షసుల స్త్రీల మధ్యలో ఆవిడ కూర్చొని ఉంటుంది. ఆ హనుమంతుని చూడగానే ముందు పాపం ఆవిడ గుర్తుపట్టలేదట, కొద్ది క్షణాలు అయిన తర్వాత గుర్తుపట్టింది. వెంటనే ఆవిడ ఎంతో అంటే ఆనందపడింది అనమాట. ఆనందపడి అప్పుడు
హనుమంతుడు రాముని యొక్క సందేశాన్ని సీతాదేవితో చెప్తున్నాడు. ఈ సుగ్రీవుడు, లక్ష్మణుడు, విభీషణుడు వీళ్ళందరితో కలిసి రాముడు క్షేమంగా ఉన్నాడు. తర్వాత మొత్తం శత్రువులందరినీ కూడా అందరినీ సంహరించాడు. వానర సైన్యాలన్నీ కూడా చాలా వీరోచితంగా పోరాడాయి. విభీషణుడు ఎంతో మనకి ఇందులో సహాయం చేశాడు. లక్ష్మణుడేమో ఎంతో రాజనీతిని, పరాక్రమాన్ని కూడా ఈ యుద్ధంలో ప్రదర్శించాడు. రావణాసురుని మాత్రం రాముడే సంహరించాడు. రాముడు ఇప్పుడు నీ క్షేమాన్ని తెలుసుకోమని నన్ను ఇక్కడికి పంపించాడు. ఈ విధంగా రాముడు తన మాటలుగా నీతో చెప్పమన్నాడు అని చెప్పి కొన్ని మాటలు చెప్తున్నాడు. నీకు ఈ సంతోష వార్తను చెప్పి ఇంకా ఎక్కువ నేను సంతోషపెడుతున్నాను. నీవు పాతివ్రత్య ధర్మాలన్నీ కూడా చాలా చక్కగా తెలిసిన దానవు. నా అదృష్టం చేత నీవు ఇంకా జీవించి ఉన్నావు. సీత, నేను యుద్ధంలో గెలిచాను. నీవు ఎంతవరకు పడుతున్న వ్యథకు అంతకు కూడా తెర పడిపోయింది. మన శత్రువు రావణాసురుడు చనిపోయాడు. నేను నిద్రాహారాలు లేకుండా నిన్ను శత్రువు చేతిలో నుండి విడిపించేందుకు ఎంతో కృషి చేశాను ఇన్ని రోజులు కూడా. ఇక నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు. ఈ రావణుడితో యుద్ధం చేయడానికి నేను ఈ సముద్రంపై సేతువుని నిర్మించాను, పెద్ద వంతెనను నిర్మించాను. అలాగే రావణాసురుడు నేను చంపుతానని ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాను. ఇక నీవు లంకాపట్టణంలో ఉన్నప్పటికీ కూడా నీకు అసలు భయమే ఉండదు. ఇప్పుడు ఎవరో తెలుసా ఈ రాజు? ఎవరు రాజు ఇక్కడికి లంకకు? నా మిత్రుడు విభీషణుడు రాజు. అందువల్ల నువ్వు నిశ్చింతగా అక్కడ ఉండొచ్చు. కాబట్టి నీ సొంత ఇంట్లో ఎట్లా అయితే నువ్వు ఉంటావో ఆ విధంగానే నువ్వు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఆ మాటలుగా చెప్తాడనమాట. వెంటనే ఆ సీతమ్మ తల్లి ఒక్కసారి మాట రాలేదట, కాలు చెయ్యి ఆడలేదట, నోట మాట రాలేదు, నిశ్చేష్టురాలైపోయింది. అయితే అప్పుడు హనుమంతుడు అడుగుతున్నాడమ్మా, ఏంటి ఏం మాట్లాడవేంటి, నాకు ఏదైనా సందేశాన్ని నువ్వు చెప్పు అని చెప్పి హనుమంతుడు అడుగుతున్నాడు అనమాట. ఏవముక్త సముత్పత్య సీతా శశి నిభానన ప్రహర్షేణావరుద్ధాస వ్యాజహారన న కించన అబ్రవీచ హరిశ్రేష్ఠ సీతాం అప్రతిజల్పతీం కిమ్ను చింతయసే దేవి కిమ్ను మాం నాభిభాషసే. అమ్మా, ఎందుకు మాట్లాడటం లేదు? నేను చెప్పిన మాటకు నువ్వేం సమాధానం చెప్పట్లేదు ఎందుకు? ఏవముక్త హనుమత సీతా ధర్మే వ్యవస్థిత అబ్రవీత్ పరమప్రీత హర్ష గద్గదయాగిరా. సో ఈ విధంగా తనకు మాటలు రాక అనేటప్పటికి ఈవిడ అంటున్నారు, ఇంకా ఏం మాట్లాడటం లేదంటే నువ్వు అని మన హనుమంతుడు అడుగుతూ ఉంటే అప్పుడు ఈవిడ చెప్తోందనమాట, ఓ మారుతి, నా భర్త విజయాన్ని పొందాడు అనే ప్రియమైన వార్తను నేను ఎంతో సంతోషంతో వింటున్నాను. ఆ సంతోషంలో నాకు మాట రావట్లేదు, అందుకే నేను మాట్లాడలేదు. ఇటువంటి చక్కటి నువ్వు సందేశాన్ని తీసుకొచ్చావే, నీకు ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకొని, ప్రపంచంలో దేన్ని ఇచ్చి నీకు రుణం తీర్చుకోవాలి నాకు తెలియట్లేదు, ఏది కూడా అంత విలువ లేదు నీకు ఇవ్వడానికి. అటువంటి మాటను ఈరోజు నాకు నువ్వు చెప్పావు. నీకు ఇయ్యదగినటువంటి బహుమానం నాకు ఈ భూలోకంలోనే ఎక్కడా కూడా కనిపించట్లేదు. నీవు చేసిన ఈ మేలును నేను ఏ విధంగా నేను రుణం తీర్చుకోను అంటే అప్పుడు ఈయన అంటున్నారనమాట. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే, చూడు తల్లి, నీవు తప్ప ఇతర వనితలు ఎవ్వరూ కూడా ఇటువంటి మధుర వచనాలు పలకలేరు. నీవు మాట్లాడినటువంటి ఈ మృదు వచనాలు చాలా ఎంతో సారవంతంగా ఉన్నాయి, అర్థవంతంగా ఉన్నాయి అని చెప్పి ఈయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే అప్పుడు ఈవిడ చెప్తున్నారనమాట, సీతాదేవి హనుమంతుని యొక్క ఈ వాక్ కౌశలం ఎంత చక్కగా మాట్లాడారని చెప్పి దాని గురించి సీతమ్మ తల్లి చెప్తున్నారు ఆయనతో. తస్య తద్వచనం శ్రుత్వా మైథిలీ జనకాత్మజ తతః శుభతరం వాక్యం ఉవాచ పవనాత్మజం అతి లక్షణ సంపన్నం మాధుర్య గుణభూషితం బుద్ధ్యా హృష్టాంగయాయుక్తం త్వమేవ అర్హసి భాషితం. ఇంత చక్కగా ఇంత మధురంగా మాట్లాడడానికి మారుతి నీకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. శ్లాఘనీయో అనిలస్య త్వం పుత్రః పరమధార్మికః బలం శౌర్యం శ్రుతం సత్వం విక్రమో దాక్ష్యముత్తమం తేజక్షమా ధృతిస్థైర్యం వినీతత్వం న సంశయః ఏతే చాన్యే చ బహవో గుణాస్త్వయ్యేవ శోభన. చూడు, నీవు పలికినటువంటి పలుకులు ఎలా ఉన్నాయి, ఏ విధమైనటువంటి దోషాలు లేవు, అందులో అపశబ్దాలు లేవు, ఉత్తమ లక్షణాలతో కూడి ఉన్నాయి. అలాగే మధురంగా చెవులకు చాలా ఇంపుగా ఉన్నాయి. అలా మాట్లాడడానికి నీవు మాత్రమే అర్హుడవు. వాయుస్థుడు అయినటువంటి నీవు పరమ ధార్మికుడవు. అలాగే
యుద్ధోత్సాహము, శాస్త్ర పరిజ్ఞానము, శారీరక బలము, పరాక్రమము, సామర్థ్యము, అలాగే ఇతరులను ఎదుర్కోవడంలో, శత్రువులను ఎదుర్కోవడంలో మంచి సామర్థ్యము, అలాగే ఎవరైతే అపరాధం చేశారో వాళ్ళని క్షమించడము, ధైర్యము, స్థైర్యము, ఇవన్నీ గుణాలే కాక నీలో ఎన్నో గుణాలు ఉన్నాయి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, ఇప్పుడు నేను చాలామంది ఈ రాక్షస స్త్రీలందరూ కూర్చున్నారు కదా చుట్టూ, ఎంత నిన్ను బాధ పెట్టారు, అసలే నువ్వు బాధలో ఉన్నావు, అటువంటి రకరకాల మాటలతో నిన్ను ఎంతో బాధ పెట్టారు కదా, ఒక్కసారి నాకు ఆజ్ఞ ఇవ్వు, వీళ్ళందరినీ మొత్తం చంపేస్తాను, ఒక్కొక్కరిని వాళ్ళని నా చేతులతో గుద్ది చంపేస్తాను, వాళ్ళందరినీ అనుజ్ఞ ఇవ్వు అంటే అప్పుడు సీతాదేవి చాలా చక్కటి మాటలు ఆవిడ చెప్తుందనమాట. ఏవముక్త హనుమత వైదేహి జనకాత్మజ ఉవాచ ధర్మసహితం హనుమంతం యశస్విని రాజసంశ్రయవశ్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయ. వీళ్ళందరూ కూడా రాజు యొక్క వశంలో ఉండి ఇలాంటి తప్పు పనులు చేశారు. విధేయానాం చ దాసీనాం కహ కుప్యే ధ్వనరోత్తమ. అటువంటి దాసీలు వాళ్ళు, వాళ్ళ మీద నేను అలాగ మన కోపం చూపించచ్చా తెప్పు. భాగ్య వైషమ్య యోగేన పురా దుశ్చరితేన చ మయైతత్ ప్రాప్యతే సర్వం స్వకృతం హ్యుపభుజ్యతే ప్రాప్తవ్యం తు దశాయోగాత్ మయైతదితి నిశ్చితం దాసీనాం రావణస్యాహం మర్షయామీహ దుర్బల. చూడు, నా దురదృష్టం వల్ల కేవలం వాళ్ళు చెడు అని అనుకోవద్దు నువ్వు, ఇది నా దురదృష్టం వల్ల కొద్దిగా ఇది జరిగింది, నాకు మంచి అదృష్టం లేదు, ఏదో తప్పు చేశాను, దానివల్ల పూర్వజన్మల్లో దానివల్ల నాకు ఈ కష్టాలు వచ్చాయి, నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, అందువల్ల నేను వాళ్ళు నన్ను ఏదో కష్టం కలిగించారు తాత్కాలిక అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు కూడా మన కష్టం కలిగించాలని అనుకోవడం మంచిది కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నిజంగానే పోనీ రాజాజ్ఞతో కాకుండా వాళ్ళు సొంతంగానే నన్ను కష్టపెట్టారనుకో, అయినా సరే వాళ్ళని క్షమించడం అన్నది ఉత్తముల యొక్క లక్షణము. సత్పురుషులు పుణ్యాత్ముల ఎడ ఆదరాభిమానాలను చూపుతారు, అలాగే పాపాత్ముల ఎడల కనికరాన్నే చూపిస్తారు. అసలు ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అందువల్ల వాళ్ళని నువ్వేమీ చెయ్యొద్దు అని చెప్తే అప్పుడు హనుమంతుడు అంటాడు, అమ్మా శ్రీరామ పత్ని అయినటువంటి నీకే తగింది ఇటువంటి మాటలు మాట్లాడడము అని చెప్పి చాలా ఆనందపడతాడు. అప్పుడు సీతమ్మ తల్లి అంటుంది, నా భర్తను నేను చూడాలని కోరుకుంటున్నాను అంటే అప్పుడు మన హనుమంతుడు అంటాడు, ఇప్పుడే నేను తప్పకుండా ఈ వార్తను శ్రీరామచంద్రునికి చెప్తాను, చెప్పిన తర్వాత తప్పకుండా నువ్వు నీ భర్తను ఇప్పుడే చూడగలుగుతావు అని చెప్తాడు. వెంటనే ఆయన రాముడి దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ హనుమంతుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను చూసొచ్చాను, ఇప్పుడే అమ్మను చూసొచ్చాను, జస్ట్ ఈ మాటను వినే ఎంతో ఆనందంతో ఆవిడ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంది, నా భర్తను నేను చూడాలని కోరుకుంటున్నానని నాతో పలికింది అంటే వెంటనే ఏవముక్తో హనుమత రామో ధర్మభృతాంవరః అగచ్చత్ సహసాధ్యానం ఈషద్భాష్ప పరిప్లుత. ఇక్కడ చూడండి, రాముడు ఆ మాట అనగానే కళ్ళల్లో ఒక్కసారి కొంచెం నీళ్ళు వచ్చాయట, ఎక్కువ ఏడవలేదు, కొంచెం నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లతో పాటు ఒక విధమైనటువంటి సంశయం ఆయన మనసులో, అంటే ఇప్పుడు నిజంగానే సీత నన్ను చూడాలని కోరుకుంటుంది, కానీ నేను అప్పుడే ఒక అంటే పర ఇంట్లో ఉంది, ఇటువంటి రావణుడి ఇంట్లో ఉంది, అటువంటి నేను స్త్రీని ఎలా గ్రహించాలి అనే ఒక చిన్న సంశయం అనేది మనసులో ఉండి మనసులో ఒక సంశయం ఉదయించిందట. ఉదయించి ఆయన కొంతసేపు ఆలోచనలో పడిపోయాడు. ఆయన పడిపోయిన తర్వాత చెప్తున్నాడు, సరే సీతను అభ్యంగన స్నానం చేసుకొని చక్కగా అలంకరించుకొని ఒక రాణి వలె రమ్మని చెప్పండి అని చెప్తే అప్పుడు విభీషణుడు అక్కడికి వెళ్ళి లంకా నగరానికి వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లితో కబురు పంపిస్తాడనమాట. ఇలాగ రాక్షస స్త్రీలందరితో అంతఃపురాన్ని తీసుకుని వెళ్ళి అమ్మ స్నానం చేసిన తర్వాత మీరు అందరూ తీసుకుని రండి అని చెప్పి ఆవిడకి చెప్తాడు, మీరు ఇలాగ రావాలి శ్రీరాముని ఆజ్ఞ అంటే. అప్పుడు ఆవిడ అంటుంది, నాకు ఇప్పుడు స్నానం అది చేసే సమయం లేదు, నేను ఎట్లాగే వస్తాను, ఫస్ట్ నేను రాముని చూడాలి అంటుందన్నమాట. అంటే విభీషణుడు అంటాడు, లేదు శ్రీరాముని ఆజ్ఞను నువ్వు శిరసా వహించి నువ్వు చక్కగా స్నానం చేసి వస్తే బాగుంటుందమ్మా అని చెప్తే పాపం అప్పుడు సరే అని చెప్పి ఆవిడ వెళ్ళి పాప స్నానం చేసి చక్కగా అలంకరించుకొని ఒక రాణికి అవసరమైనటువంటి చక్కగా అలంకరించుకొని ఆవిడ పల్లకీలో ఇక్కడికి వస్తుంది. వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తారు, సీతాదేవి వస్తుంది కదా అని చెప్పేసి మొత్తం అందరినీ రాక్షసులందరూ కూడా ఇప్పుడు విభీషణుడు ఆజ్ఞాపించాడు, అందరినీ పక్కకి తొలగమని చెప్పండి, ఆవిడ స్త్రీ రాణి ఆవిడ వస్తుంది శ్రీరాముని ధర్మపత్ని అని చెప్పి పక్కకు తప్పించుకుని రాక్షసులందరూ ఏం చేస్తారు, ఈ వానరులు భల్లూకాలు ఉన్నారు కదా వాళ్ళందరినీ దూరంగా పొండి అని చెప్పి వాళ్ళని కొట్టేస్తున్నారు పట్టుకొని. వెంటనే రాముడికి కోపం వచ్చిందట, మీరు ఎవరు అనుకున్నారు, వాళ్ళందరినీ కూడా నా ప్రాణంతో సమానం వాళ్ళందరూ కూడా,
వానరులు భల్లూకాలు, ఎందుకు అలా మీరు బయటికి పంపిస్తున్నారు, నన్ను కష్టపెడుతున్నారు ఈ పని చేయడం ద్వారా అని చెప్పి ఇక్కడ కిమర్థం మాం అనాదృత్య క్లిశ్యతేయం త్వయా జనః నివర్తయైనం ఉద్యోగం జనోయం స్వజనో మమ. వాళ్ళందరూ కూడా నాకు సొంత జనులు, వాళ్ళని ఎందుకు అలా పంపించేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ చాలా మంచి శ్లోకం. నా గృహాణి నా వస్త్రాణి నా ప్రాకారాస్తిరస్క్రియా నేదృశా రాజసత్కార వృత్తమావరణం స్త్రియా. స్త్రీలకు గృహం వస్త్రం ఇవన్నీ కూడా ప్రాకారాలు ఇవన్నీ కూడా స్త్రీలకు రక్షణ కల్పించలేవు. కేవలం స్త్రీ యొక్క తన సౌశీల్యం మాత్రమే స్త్రీకి రక్షణ కలిగిస్తుంది. అలాగే అంతఃపుర స్త్రీలు అందరూ కూడా ఒక్కొక్క సమయంలో బయటకు వస్తారు. అదేంటంటే వ్యసనేషు చ కృచ్రేషు న యుద్ధేషు స్వయంవరే న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియా. వీళ్ళందరూ కూడా ఆత్మీయులు దూరమైనప్పుడు, అలాగే శారీరక మానసిక బాధలు ఏర్పడినప్పుడు, యుద్ధ భూముల్లోనూ స్వయంవరంలోనూ యజ్ఞస్థలాలలోనూ వివాహ సమయాలలోనూ స్త్రీలు ఇతరులకు కనపడడంలో ఏమీ దోషం లేదు. ఈరోజు సీతాదేవి ఇలా కష్టంలో ఉంది, అందువల్ల సీతాదేవిని అందరూ చూసినా అక్కడ ఏమీ పర్వాలేదు, ఆ పల్లకి ఉంది కదా అది ఇంతవరకు రానవసరం లేదు, ఆవిడ అక్కడ నుంచి నడిచి వస్తుంది, అక్కడే దింపేసేయండి అని చెప్తున్నారు. చెప్తే వీళ్ళందరికీ మనసు కలుక్కుమంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈయన, ఎందుకు ఇలా సీతాదేవిని ఇలా కష్టపెడుతున్నారని చెప్పి వీళ్ళందరూ బాధపడుతున్నారట పాపం. అక్కడ నుంచి నడిచి వస్తుంది పర్వాలేదని చెప్తున్నారనమాట. ఈ విధంగా శ్రీరాముడు ఆజ్ఞాపించేసరికి ఇంకా తప్పదని చెప్పేసి పాపం అక్కడ దింపితే ఆవిడ నడుచుకుని వచ్చిందట పాపం. అక్కడ మేలు ముసుగు వేసుకొని ఉంది, తన మొహం ఎవరికి కనిపించకుండా వచ్చి రాముడి దగ్గర వచ్చి నుంచునుంది. కళ్ళంటి నీళ్ళు కారుతున్నాయి. కారుతూ ఉంటే ఆయన పక్కకు చూస్తున్నాడు, చూడట్లేదు. వచ్చి ఆర్య అని పిలిచిందట. ఆర్యాని ఒక్కసారి ఆడవడం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారి ఏడుస్తూ భర్త ముఖం చూసిందట. చూడగానే ఒక్కసారి లోపల బాధ అంతా తగ్గిపోయింది. అప్పుడు మన శ్రీరాముడు చూడండి, ఆయన యొక్క ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఆ సమయంలో ఆయన ఏం చేసిన, లోపల ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా కొంచెం అనుమానం అన్నది, అది లోకాపవాద భయంతో కానివ్వండి, దేని వలన కానివ్వండి, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను యుద్ధంలో శత్రువుని జయించాను, ఈ రాక్షసుని యొక్క చెర నుండి నీకు విముక్తిని కలిగించాను, ఒక పరాక్రమశాలి ఒక పురుషుడు ఏదైతే చేయాలో అది నేను చేశాను, ఎందుకంటే ఒక వంశ గౌరవాన్ని నేను నిలబెట్టాను. దీనితో నాపై వచ్చినటువంటి కళంకం అంతా కూడా తీరిపోయింది. శత్రువును అతని వలన కలిగిన అవమానాన్ని ఒక దెబ్బతో నేను రూపుమాపాను. నా ప్రతాపం ఏంటో లోకానికి తెలిసింది, నా శ్రమకు ఫలితం లభించింది. నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుట వల్ల నాపై గల భారం అంతా కూడా తీరిపోయింది. ఇప్పుడు నేను స్వతంత్రుడను. చపల చిత్తుడైనటువంటి రావణుడు నిన్ను అపహరించుకొని పోయి తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ అవమానం అనేది విధి విలాసం, దానిని ఈ అవమానాన్ని నేను తొలగించాను. కానీ నువ్వు అతని యొక్క దృష్టిలో పడ్డావు, కుదృష్టితో నీ వైపు చూశాడు అతను. అందువల్ల నేను స్వీకరించను, ఒక మంచి ఎందులో నేను వంశం నుంచి వచ్చాను కదా, ఏ విధంగా నేను స్వీకరించగలుగుతాను. దుష్టమైన రావణుని చూపుల చేత చూపబడ్డావు, ఈ విధంగా నువ్వు సందేహింపదగిన దానవు. నువ్వు నా ఎదుటిగా నిలబడి ఉంటే కంటి జబ్బుతో బాధపడేవాడికి దీపపు కాంతి వలె నేను భరించలేకుండా ఉన్నాను. సత్కులంలో పుట్టిన తేజస్శాలి అనే పురుషుడు ఎవరైనా సరే పరుల ఇంట్లో ఉండి వచ్చిన స్త్రీని మళ్ళీ స్వీకరిస్తాడా? నేను నా కుల గౌరవం కాపాడడానికి నేను జయించాను నిన్ను. ఈ విధంగా ఈ రావణుని నేను జయించాను. శత్రువును చంపి నేను నా కీర్తిని సాధించాను. ఇప్పుడు నీ యందు నాకు ఏ విధమైన ఆసక్తి లేదు. అందుచేత నీకు ఇప్పుడు నేను అనుజ్ఞ ఇస్తున్నాను. ఈ 10 దిశలలో 10 దిక్కుల్లో నీకు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు. లక్ష్మణుని ఆశ్రయంలో ఉంటావా, భరతుని ఆశ్రయంలో ఉంటావా, శత్రుఘ్నుని ఆశ్రయంలో ఉంటావా, లేకపోతే సుగ్రీవుడు ఉన్నాడే చాలా మంచి అతను, పోనీ అతని ఆశ్రయంలో నువ్వు ఉండొచ్చు. అదంతా ఎందుకు, విభీషణుడు ఉన్నాడే చాలా మంచి అతను, రాక్షసుడు అయినప్పటికీ అతని ఆశ్రయంలో కూడా నువ్వు ఉండవచ్చు. నేను చాలా బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నీకు ఇష్టమైతే ఎక్కడ కావాల్సి అక్కడ వెళ్ళు అని చెప్తున్నాను. నువ్వు చాలా చాలా మనోహరంగా ఉంటావు. ఇంతకాలం రావణాసురుడు స్వగృహంలో ఉన్నావు. అటువంటిది నిన్ను అతను చూస్తూ ఊరుకోగలడా? ఇలా ఈ విధంగా రకరకాల నిందలు వేస్తూ ఉంటే ఇంకా ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉందట. విలపిస్తూ చూడండి ఎలాంటి పౌరుషమైన మాటలు మాట్లాడుతున్నారో.
ఆవిడ, ఎవరో ఒక పామరుడు ఒక పామర స్త్రీతో మాట్లాడినట్లుగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఒక పామరుడిలాగా మాట్లాడుతున్నావు. ఇలా ఈ విధంగా నిందలు మోపడం నీకేమైనా న్యాయంగా ఉందా? నా పాతివ్రత్యంపై నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, నాలో ఏ విధమైన కళంకము లేదు, నా మాటను నమ్మండి. లేదా ఎటువంటి ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను. ఎక్కడో ఎవరో ఒక దుష్ట స్త్రీ ఏదో ఒక తప్పు చేసి ఉంటే కనుక నువ్వు స్త్రీ జాతినే ఈరోజు శంకిస్తున్నావు. నీవు అంతకుముందు నన్ను పరీక్షించి ఉంటే, నిజంగా సచ్చరిత్ర కలిదాని నేను నువ్వు నమ్మి ఉంటే కనుక ఇప్పుడు నీ అనుమానాన్ని విడిచిపెట్టు. ఇప్పుడు కూడా నేను అంతే పవిత్రురాలను. నా శరీరం నా వశంలో లేనప్పుడు రావణుని యొక్క శరీర స్పర్శ నాకు కలిగింది. అది దైవం యొక్క అపరాధంగా నేను అపరాధం కానేరదు. ఆయన అంటాడనమాట, నువ్వు రావణ్ణి ఒళ్ళో కూర్చొని వచ్చావు, ఇట్లాంటి మాటలన్నీ అంటాడు ఆయన. సో నేను ఇష్టపడి ఆ పని చేస్తే కదా నేను తప్పు చేసినట్లు. అయితే నా అధీనంలో ఉన్నటువంటి నా హృదయం మాత్రం నా శరీరం అధీనంలో లేదు. అది ఒక దుష్టుడు ఒక బలవంతుని చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ నా హృదయం మాత్రం నీ యందే లగ్నమై ఉంది. నేను అసముద్రాలు అటువంటి స్థితిలో నా శరీరాన్ని పరపురుషుడు తాకాడు అంటే దానికి నేనేం చేయగలను? ఇంతకాలం నేను నీతో కలిసి జీవించాను, అయినా నేను ఎటువంటి దాన్నో నువ్వు తెలుసుకోలేకపోయావు. ఇక నేను జీవించినా నేను చనిపోయినట్లే లెక్క. నన్ను వెతకడం కోసం మహావీరుడు హనుమంతుని పంపించావు కదా, నేను లంకలో ఉన్నట్లుగా తెలుసుకున్నావు. అప్పుడే నువ్వు నన్ను ఎందుకు వదిలేసి ఉండలేదు? ఎందుకు వచ్చావు? యుద్ధం అంతా ఎందుకు చేశావు? ఇంత సంహారం ఎందుకు చేయించావు నువ్వు? అప్పుడే నేను ఆత్మాహుతి చేసుకుని ఉండేదాన్ని, అయిపోయి ఉండేది, అక్కడే కథ ఆగిపోయి ఉండేది. కానీ ఈరోజు నువ్వు ఇంతవరకు తీసుకొచ్చి ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. అలాగే కోపావేశం చేత అల్పబుద్ధి గల మానవునిలాగా నువ్వు స్త్రీ అనే పదానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చావు. నా యథార్థ జన్మను నువ్వు మర్చిపోయావు. నేను జనకునికా జన్మించింది, నేను దైవాంశ సంభూతురాలను, భూమిలో నుండి నేను వచ్చాను. ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని ప్రమాణాలు చేసావు వివాహమైనప్పుడు? కష్టం సుఖంలో నాతో కలిసి ఉంటానని చెప్పావే, అవన్నీ మర్చిపోయావా నువ్వు? ఇంతమంది అందరూ చూస్తూ ఉన్నారు నాలుగు వైపులా. నాకు నీ మీద ఉన్నటువంటి భక్తి, ప్రేమ, నా శీలం అన్నీ ఇప్పుడు నీకు కనుమరుగైపోయాయి అని విలపించిందనమాట. విలపిస్తే అప్పుడు వెంటనే విలపిస్తూ చూడండి, వెంటనే లక్ష్మణుని పిలిచింది. లక్ష్మణ, ఈ కష్టాలకు అనుమానాలకు ఒక్కటే మందు, అదేంటంటే నేను అగ్ని ప్రవేశం చేస్తాను, ఇప్పుడు ఆత్మాహుతి చేసుకుంటాను, వెంటనే అగ్ని దానికి చితికి ఏర్పాటు చెయ్యి అని చెప్తే లక్ష్మణుడు ఏడుస్తున్నాడు అక్కడ. ఈ అన్నగారు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి ఒకసారి అన్నగారు వైపు చూస్తున్నాడు అంటే చెప్తే అప్పుడు రాముడు తయారు చేయి, అగ్నిని చితిని తయారు చేయని చెప్పాడట. వెంటనే ఈయన పాపం బాధపడుతూనే దానిని చూసిన అందరికీ రాముడు అంటే కోపం వస్తుంది, అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి. అప్పుడు ఆవిడ అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసింది. ప్రదక్షిణం చేసి అప్పుడు అంటుంది చూడండి, నా హృదయం ఒక్క క్షణమైనా కరే శ్రీరామునకు దూరంగా నిరంతరము ఆ స్వామి ధ్యానమునందే లగ్నమై ఉంటే కనుక అగ్నిదేవుడు నన్ను అన్ని విధాలుగా కాపాడుగాక. యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః. యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవః యథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః. నేను మనసా వాచా కర్మణ అన్నిట్లో కూడా ఆ రాఘవుణ్ణే ధ్యానించి ఉండినట్లయితే నన్ను ఈ అగ్ని రక్షించుగాక. కర్మణ మనసా వాచా యథా నాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః. ఆదిత్యో భగవాన్ వాయు దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం. ఈ కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు, వాయుదేవుడు, ఈ సమస్త దిశల్లో ఉండేటువంటి అధిదేవతలు, అలాగే చంద్రుడు, ఉభయ సంధ్యలు, భూదేవి, ఇంకా ఇతర దేవతలు నేను పవిత్రమని వాళ్ళందరికీ కూడా తెలుసు. అదే రీతిగా లోక సాక్షి అయినటువంటి అగ్నిదేవుడు కూడా నా పవిత్ర శీలాన్ని గుర్తించి నన్ను కాపాడుగాక అని చెప్పి ఆవిడ ప్రార్థించి ప్రదక్షిణం చేసి అగ్నిలో ఆవిడ దూకిందట. దూకితే అందరూ హాహాకారాలు చేస్తున్నారు. అందరూ కూడా మొత్తం ఎక్కడ చుట్టూ వానరులు, స్త్రీలు అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ హాహాకారాలు దిక్కులు పిక్కటిల్లేటట్లుగా అరుస్తున్నారట. అది చూడలేక ఆ దృశ్యాన్ని. అప్పుడు శ్రీరాముడు కూడా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు.
అప్పుడు ఒకసారి ఏం చేస్తున్నాను ఆయనకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచనలో మునిగి ఉంటే అప్పుడు వీళ్ళందరూ దేవతలందరూ కూడా కల్పించుకొని ఆయనకు ఒక్కసారి క్రిందకి దిగి వచ్చి ఆయనకి ఉపదేశం చేస్తారనమాట. నువ్వెవరు అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీ భార్య పట్ల అని చెప్తే, అవును నేను దశరథ తనయుడిని కదా, మానవుడినే కదా అంటే, కాదు నువ్వు విష్ణుమూర్తి యొక్క అంశవు అని చెప్పి ఈ బ్రహ్మదేవుడు అందరూ కూడా ఆయనకి అంతా తెలియచెప్తారనమాట. తెలియచెప్పిన తర్వాత అప్పుడు ఆయనకు ఆ స్పృహ అన్నది మళ్ళీ కలుగుతుంది. ఆయన్ని రాముణ్ణి రకరకాలుగా స్తుతిస్తారు స్తోత్రంతో. శ్రీ మహావిష్ణువు యొక్క అంశం అని చెప్పి చక్కని స్తోత్రం ఉంది ఇక్కడంతా కూడా ఈ సర్గలో. అలా చేస్తే అప్పుడు ఆయన తన యొక్క అసలు స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటారనమాట. ఇక తరువాత ఈ దాని నుంచి బయటికి రావడం, పాతివ్రత్య వైభవం చాటి చెప్పడం అంతా కూడా వచ్చే వారం చూద్దాము. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.